ఈ యొక్క సిరీస్ ఆఫ్ అటాక్ని కమాండో యొక్క స్ట్రెంథనింగ్ పెంచుకోవడానికి ఈ యొక్క ట్రైనింగ్ అనేది క్రమంగా రోప్ అండ్ కామెడీస్ టెక్నిక్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నిక్ పిస్టల్ థ్రెడ్ ఫ్రంట్ సైడ్ బోత్ హ్యాండ్స్. టెర్రరిస్ట్ ముందు నుంచి పిస్టల్తో ఏం చేసినప్పుడు ఆ యొక్క పిస్టల్ని మన వైపు ఏ విధంగా తీసుకున్న దాని గురించి ఈ యొక్క టెక్నిక్. ఫర్దర్ ఎవరైనా వస్తున్నారు దాని గురించి ఆ యొక్క స్కానింగ్స్. నెక్స్ట్ టెక్నిక్ పిస్టల్ థ్రెడ్ అండ్ సింగిల్ హ్యాండ్. అదేవిధంగా టెర్రరిస్ట్ సింగిల్ హ్యాండ్తో దగ్గర నుంచి ఏం పెట్టినప్పుడు ఆ యొక్క పిస్టల్ని తీసుకుంటూ అతను న్యూట్రలైజ్ చేయడం. నెక్స్ట్ టెక్నిక్ ఏకే డిసార్మింగ్ ఫ్రంట్ సైడ్. అదేవిధంగా లాంగ్ రేంజ్ వెపన్తో ఎనిమి ముందు నుంచి ఏం చేసినప్పుడు ఆ యొక్క వెపన్ని మన వైపు తీసుకోవడం. నెక్స్ట్ టెక్నిక్ పిస్టల్ థ్రెడ్ రియర్ సైడ్. టెర్రరిస్ట్ రియర్ సైడ్ నుంచి పిస్టల్తో ఏం చేసినప్పుడు ఆ యొక్క పిస్టల్ని మన వైపు తీసుకోవడానికి ఒక ప్రదర్శన. AK disarming rear side. వెనక వైపు నుంచి థ్రెట్ ఉన్నప్పుడు ఆ యొక్క థ్రెట్ని ఏ విధంగా న్యూట్రలైజ్ చేయడానికి గురించి ఈ యొక్క టెక్నిక్. నెక్స్ట్ టెక్నిక్ నైఫ్ టు నెక్ విత్ త్రో అండ్ న్యూట్రలైజ్ టెక్నిక్. అదేవిధంగా నైఫ్తో అటాక్ చేసినప్పుడు దాన్ని యొక్క డిఫెన్స్ చేస్తూ అతను న్యూట్రలైజ్ చేయడం. నెక్స్ట్ టెక్నిక్ ఓరియంటల్ నైఫ్ అటాక్ and terrorist arresting technique. Next technique ice pick knife attack. ఈ నైఫ్ అటాక్ అనేది చాలా రకాలుగా ఉంటాయి సార్, అందులో ఇది ఒక భాగం. పైనుంచి అటాక్ చేసినప్పుడు దాని యొక్క డిఫెన్స్ చేస్తూ అతను న్యూట్రలైజ్ చేయడం. అండ్ రిస్ట్ బ్రేక్ కంప్లీట్ అండ్ న్యూట్రలైజ్. ఫ్రంట్ కాలర్ క్యాచ్ అండ్ విస్ట్ త్రో. అదేవిధంగా హ్యాండ్ టు హ్యాండ్లో ముందు వైపు నుంచి మన యొక్క నెక్ కానీ కాలర్ కానీ పట్టుకున్నప్పుడు ఆ యొక్క టెక్నిక్ని ఏ విధంగా చేయాలని ఒక ప్రదర్శన. స్లాష్ నైఫ్ అటాక్. హుక్ పంచ్ డిఫెన్స్. అదేవిధంగా వెపన్ లేనప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ ఏ విధంగా చేయాలని దాని యొక్క హుక్ పంచ్ డిఫెన్స్ టెక్నిక్. స్ట్రేట్ పంచ్ డిఫెన్స్.
tactical clinch, stalemate position, knife and pistol. కమాండో మూమెంట్ చేయ సమయంలో సడన్గా టెర్రరిస్టు నైఫ్తో అటాక్ చేసినప్పుడు ఈ యొక్క టెక్నిక్ స్ట్రగుల్ చేస్తూ అన్లాక్ అండ్ ఫర్దర్ థ్రెట్ గురించి అతను షీల్డ్గా వాడుకొని ముందు నుంచి థ్రెట్ వచ్చినట్టయితే అతను షీల్డ్గా వాడుకొని మిగతా వారిని కూడా న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నిక్ ఓరియంటల్ నైఫ్ అటాక్ అండ్ స్టిక్ డిఫెన్స్. అదేవిధంగా స్టిక్తో డ్యూటీ చేస్తున్న సమయంలో అన్నోన్ పర్సన్ వచ్చి నైఫ్తో అటాక్ చేసినప్పుడు ఆ యొక్క నైఫ్ని డిఫెన్స్ చేస్తూ అతను న్యూట్రలైజ్ చేయడం. నెక్స్ట్ టెక్నిక్ సైలెంట్ సెంట్రీ కిల్లింగ్. కమాండో ఆపరేషన్ సమయంలో బిల్డింగ్ దగ్గర టెర్రరిస్ట్ ఉన్నప్పుడు వెనక వైపు నుంచి కమాండో సైలెంట్గా వచ్చి ఆ ఎనిమిని కిల్ చేస్తూ ఫర్దర్ మూవ్మెంట్ గురించి ఈ యొక్క ప్రదర్శన. అండ్ స్లీపింగ్ చౌక్ అండ్ కట్ ద నెక్. నెక్స్ట్ టెక్నిక్ హాస్టేజ్ రెస్క్యూ సిచ్యువేషన్ అండ్ న్యూట్రలైజ్ ద టెర్రరిస్ట్. టార్గెట్ బిల్డింగ్ లోపల ఒక రూమ్లో టెర్రరిస్ట్ ఆధీనంలో హోస్టేజ్ ఉన్నప్పుడు ఆక్టోపస్ కమాండోస్ చేయనటువంటి సిక్యూబీ అనగా క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ టాక్టిక్స్ను ఉపయోగించి టెర్రరిస్ట్ని న్యూట్రలైజ్ చేస్తూ హోస్టేజ్ని కమాండోస్ సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తారు. ఆ యొక్క కోన్స్ పెట్టినటువంటిది ఒక రూమ్ అనుకోవాలి సార్. రూమ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు, లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. అతన్ని మాటలో పెట్టి డైవర్ట్ చేస్తూ వెనక నుంచి ఒక కమాండో వెళ్ళి అతన్ని కంప్లీట్గా టేక్ డౌన్ చేస్తూ అక్కడి నుంచి హోస్టేజ్